నమస్కారం. జీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సైబర్ నేరాల బారిన పడకుండా నెట్ వాడకందారులు జాగ్రత్త పడాలన్న చైర్మన్. టెక్నాలజీపై అవగాహన సదస్సు. పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో వికసించిన స్నేహామృతం. సందడి చేస్తున్న యువకులు. ఇక వార్తల్లోకి వెళ్తే, ఇంటర్నెట్ వలన జరిగే నేరాల గురించి ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని చైర్మన్ పెండాల వెంకట్రావు అన్నారు. సైబర్ నేరాలు పెరుగుతున్న తరుణంలో టెక్నాలజీ గురించి తెలుసుకోవాలని ఆయన పేర్కొన్నారు. పట్టణంలోని తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో కల్పవృక్ టీంలో ఆధ్వర్యంలో జరిగిన ఇంటర్నెట్ లాభ నష్టాల అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్మన్ పెండాల వెంకట్రావు, డీఎస్పీ ఎం స్నేహితులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ పెండాల వెంకట్రావు మాట్లాడుతూ, ప్రతి ఒక్కరికి అధునాతన టెక్నాలజీ అందుబాటులో ఉందని, తద్వారా ఎంతో లాభం ఉన్నా కొంతమంది ఈ టెక్నాలజీని ఉపయోగిస్తూ ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారని ఆయన తెలిపారు. పోలీస్ యంత్రాంగం సైబర్ నేరాలను నియంత్రించేందుకు ఎనలేని కృషి చేస్తున్నట్లు ఆయన తెలియజేశారు. వాళ్ళు ఉదయం నుంచి సాయంత్రం కాసేపు ఎండ కాస్తే మనం చెట్టు కిందకో లేకపోతే ఏదన్నా షెడ్లోకి వెళ్ళి కూర్చుంటాం. కానీ ఆ ఎండలో ఉదయం నుంచి సాయంత్రం కనుక వాళ్ళు ప్రజాసేవకి అంకితమై ఉన్నారు. కానీ వాళ్ళని ఎవరు గుర్తించట్లా. ఇప్పటి వరకు మన కార్యక్రమాలు మనం చేసుకుంటున్నాం, కానీ వారిని గుర్తించి వారిని మరి ఈ రకంగా మెమెంటోలు ఇచ్చి మరి చేయడం అనేది చాలా ఆనందకరంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. మరి ఇట్లాంటి కార్యక్రమాలు ఎక్కువగా చేయాలా. అయితే ఈ కల్పవృక్ష అసోసియేషన్ వారు ప్రజలకు ఉత్తమ సేవలు అందించడంలో కీలక పాత్ర వహిస్తున్నారని ఆయన తెలిపారు. ప్రజలకు ఉత్తమ సేవలు అందిస్తున్న పలువురు పోలీసులకు డీఎస్పీ స్నేహిత ఈ సందర్భంగా అవార్డులను అందజేశారు. కార్యక్రమంలో 2 టౌన్ సిఐ కళ్యాణ్ రాజు, 1 టౌన్ ఎస్ఐ శివాజీ తదితరులు పాల్గొన్నారు. జీవితపు తొలి అడుగులు వేసిన చదువుల బడి జ్ఞాపకాలు వారిని మైమర్పించాయి. స్నేహ మాధుర్యాన్ని పదిలం చేసుకున్న వారు ఆత్మీయతను పంచుకున్నారు. గౌతమ్ గ్రాండ్లో పూర్వ విద్యార్థుల సమ్మేళనం సందడి చేసింది. తెనాలి తాలూకా బ్రాంచ్ హైస్కూల్ నందు 10వ తరగతి చదివిన 1993 సంవత్సరం బ్యాచ్ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని స్థానిక గౌతమ్ గ్రాండ్లో జరుపుకున్నారు. ఈ సందర్భంగా 1993 సంవత్సరంలో చదువుకొని జీవితంలో వివిధ ఉద్యోగాల్లో వివిధ ఉన్నత వృత్తుల్లో స్థిరపడిన వారంతా ఒక వేదికపై ఒకటైన వేళ వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఒకరినొకరు ప్రేమ ఆప్యాయతలతో పలకరించుకుంటూ చదువుకున్న రోజులన్నింటినీ గుర్తు చేసుకున్నారు. గత 2 సంవత్సరాల నుండి వీరంతా ఒకే వేదిక పైన ఒక సమూహంగా ఏర్పడి వారి యొక్క స్నేహాన్ని చాటుకున్నారు. ఎక్కడెక్కడో వివిధ ప్రాంతాల్లో వివిధ వృత్తుల్లో స్థిరపడి జీవితాలు గడుపుతున్న వారంతా ఒకటై వారు చదువుకున్న రోజును గుర్తు చేసుకున్నారు. ఈ చదువుకున్న రోజులన్నీ ఇలాగే 10 కాలాలు ఉండాలని, కలుసుకోవాలని పలువురు విద్యావేత్తలు, ఉద్యోగులు, గృహిణులు తెలియజేశారు. ఈరోజు గ్రాండ్ హోతమ్ హోటల్లో, తెనాల్లో ఉన్న గ్రాండ్ హోతమ్ హోటల్లో 1993 బ్యాచ్ పూర్వ విద్యార్థులు అందరం కలిసి చాలా హ్యాపీగా, సంతోషంగా రకరకాల ఫీల్డ్స్లో అందరూ కూడా సెటిల్ అయ్యారు. చాలామంది వేరే దేశాల్లో కూడా సెటిల్ అయ్యి జాబులు చేస్తున్నారు. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లో ఉన్నారు. అలాగే చాలామంది ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నారు. చాలామంది మంచి మంచి బిజినెస్ చేస్తున్నారు. అందరం కలిసి ఈ విధంగా ఒక సొసైటీని ఏర్పాటు చేసి ఆ సొసైటీలో ఎవరైతే పూర్గా ఉన్నారో వాళ్ళందరికీ సహాయం చేద్దామనే ఉద్దేశంతో, అలాగే ప్రతి సంవత్సరం కూడా అందరం కలిసి తాలూకా హై స్కూల్ బ్రాంచ్లో చదివాం కాబట్టి తాలూకా హై స్కూల్ బ్రాంచ్ నేమ్ నిలబెడుతూ అందరం కలిసి ఉంటాము. అలాగే ఒక సోషల్ సర్వీస్ సెంటర్ ఏర్పాటు చేసి ఆ సర్వీస్ సెంటర్ నుంచి అందరికీ పేదవాళ్ళకి హెల్ప్ చేద్దామని, అలాగే తెనాల్లో ఉన్న అందరికీ కూడా హెల్ప్ చేద్దామనే ఉద్దేశంతో 10th క్లాస్ బ్రాంచ్ స్కూల్, తాలూకా హై స్కూల్ బ్రాంచ్ స్కూల్ వాళ్ళది సెకండ్ రీయూనియన్. ఈరోజు అందరం మళ్ళీ ఎవ్రీ ఇయర్ కలుసుకోవాలన్న ఒక ఆశయంతో అందరం కలుసుకుంటున్నాం. ఎవ్రీ ఇయర్ డిసెంబర్లో అనుకుంటున్నాం. అందరం కలుసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది.
లాస్ట్ ఇయర్ కూడా మేము డిసెంబర్లో పెట్టుకున్నాం. కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు కుర్రా మహేష్, ఎస్డి ఆనంద్, బిందు మాధవి, ఎం మాధవి, శివకుమార్, సరిత, సుమన్ తదితరులు పాల్గొన్నారు. తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రం నందు జరుగుతున్న భక్తిరస పద్య నాటక మహోత్సవాలు కళాభిమానుల్ని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. తెనాలి పట్టణంలో జరుగుతున్న పద్య నాటకోత్సవాలలో భాగంగా శ్రీ తిరుపతమ్మ తల్లి మహత్య నాటకం అందరినీ ఆకట్టుకునేలా నటీనటులు తమ ప్రదర్శనను ప్రదర్శించారు. టీడీపీ నాయకులు చందు, సాయిబాబు జ్యోతి ప్రజ్వలన చేసి మాట్లాడుతూ పద్య నాటక ప్రదర్శనలు ఎక్కడ జరిగినా కళాభిమానులు వెళ్లి తిలకించేవారని తెలిపారు. అటువంటి పద్య నాటకాలకు ఈ కాలంలో కూడా తరగని ఆదరణ ఉండటం ముదావహమని తెలిపారు. ఈ నాటకాలని ప్రదర్శిస్తున్న ఈ కార్యక్రమాన్ని చేపట్టిన దీపాల సుబ్రహ్మణ్యం గారికి మనస్ఫూర్తిగా ప్రజలకి ఎంతో చక్కని మరి మన సమీపంలో వెలిసిన అమ్మవారి యొక్క గొప్పతనాన్ని కళ్ళ కట్టినట్టుగా ప్రదర్శన ద్వారా ఏ ఒక్క అమ్మవారి యొక్క గొప్పతనం ఎలా ఉంటుంది, ఆమె కుటుంబ వ్యవస్థ ఎలా ఉంటుంది, ఆ పాత్రలన్నింటిని కూడా మనకి కట్టినట్టుగా చూపించే ప్రయత్నంలో మరి ఆయన సఫలమవుతారని కోరుకుంటూ, అమ్మవారి ఆశీస్సులు ఈ నాట్య మండలికి ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటాం. రంగస్థల నటులు ఎంపీ కన్నేశ్వరరావు మాట్లాడుతూ నాటక రంగానికి పుట్టినిలైన తెనాలిలో ఎందరో కళాకారులు పద్య నాటకం ద్వారా తమ కళను చాటుకునేవారని తెలిపారు. పద్య నాటకం జరుగుతుందంటే రెండో రోజు ఉదయం వరకు కూడా నాటకం జరిగేదని, దీనిలో కళాకారులకు ఎంత సహనం ఉందో కళాభిమానులు కూడా అంత ఇష్టంగా తిలకరించేవారని తెలిపారు. ఒకే ఒక ముక్క, ఆంధ్రదేశంలో నాటకం బతికుంది అంటే కేవలం పౌరాణిక నాటకమే. పద్యం తెలుగువారి వారం, నవరసాల సమ్మేళనం పౌరాణిక నాటకం. పౌరాణిక నాటకం యొక్క ఉద్దేశం ఏమిటంటే ప్రాచీన సంస్కృతిని, చరిత్రని మన ముందుంచి సమాజాన్ని, వ్యవస్థని సరి అయిన మార్గంలో నడిచేటట్టు నిర్దేశిస్తుంది. ఈ పాత్ర పౌరాణిక నాటకం చాలా బాగా పూరిస్తుంది. లేకపోతే దీపాల సుబ్రహ్మణ్యం గారు నాటకమే జీవితం అనుకొని జీవితాన్ని నాటకానికి అంకితం చేసిన చిరంజీవి, తను బతుకుతున్నాడు. నాటకోత్సవాన్ని దీపాల సుబ్రహ్మణ్యం పర్యవేక్షించగా పలువురు నటీనటులు, కళాభిమానులు పాల్గొన్నారు. ఏమిటి నా మనస్సులో భీతి? నా మనస్సులో ఏదో మోగ బాధ వెలికి రాలేక మొలుగుతోంది. నా పంచ ప్రాణాలు పిండేస్తున్నట్లు ఏదో బాధ. నా తిరుపతి ఏదో భయంకర వ్యాధితో బాధపడుతూ ఆదరించే వారి కోసం అరులు చాస్తూ ఆక్రోశిస్తూ బావా బావా అని రోధిస్తున్నట్లుగానున్నది. నేను నా తిరుపతిని చూడాలి.
చిన్నారులో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు నాచోరే నృత్య కార్యక్రమాన్ని చేపట్టినట్లు వాసవి సేవాదళ్ అధ్యక్షులు ఎక్కల శ్రీమన్నారాయణ తెలిపారు. ఆడిషన్ టెస్ట్లో 250 మంది పాల్గొన్నారని ఆయన చెప్పారు. పట్టణంలోని పెండల్ ఫంక్షన్ హాల్లో తెనాలి పట్టణ వాసవి సేవాదళ ఆధ్వర్యంలో నాచోరే నృత్య పోటీలు సెలక్షన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎక్కల రామ్మోహన్ రావు ఈ పోటీలకు మొత్తం 250 మంది చిన్నారులు హాజరైనట్లు ఆయన తెలిపారు. ఈ నృత్య పోటీల్లో ప్రతిభను కనబరిచిన వారిని ఎంపిక చేయడం జరుగుతుందని ఆయన తెలియజేశారు. ఈ నెల 17వ తేదీన నాచోరే పోటీలో ఎంపికైన చిన్నారులకు తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో జరిగిన కార్యక్రమంలో పోటీలో గెలుపొందిన చిన్నారులకు ప్రోత్సాహక బహుమతులు అందించడం జరుగుతుందని ఆయన తెలియజేశారు. తెనాలిపట్నం వాసవి సేవాదళ్ వారి నాచోరే ప్రోగ్రాదాలకు ఆడిషన్స్ జరుగుతున్నాయి. ఇవాళ సుమారు 250 మంది పేరెంట్స్ కానీ పిల్లలు కానీ వచ్చి బాగా సక్సెస్ చేశారు. దీనికి ఇది ఈరోజు ఆడిషన్స్లో సెలెక్ట్ చేసిన స్టూడెంట్స్కి రేపు 17వ తారీఖున ఆదివారం శ్రీ రామకృష్ణ కవి కళాక్షేత్రం టౌన్ హాల్లో మెయిన్ కాంపిటీషన్ జరుగుతాయి. ఆ కాంపిటీషన్ సెలెక్ట్ చేసిన వాళ్ళకి అనేక రకమైన బహుమతులు ఉంటాయి. దీనికి సహకరించిన తెనాల్లో ఉన్న డ్యాన్స్ మాస్టర్లకు, డ్యాన్స్ స్కూల్స్ వారికి, పేరెంట్స్కు, విద్యార్థులకు, మా తెనాలిపట్నం వాసవి సేవాదళ వారి మన సంఘ సభ్యులకు, ఇతర పెద్దలకు మా తెనాలిపట్నం వాసవి సేవాదళ తరఫున కార్యక్రమంలో తెనాలిపట్నం వాసవి సేవాదళ నాయకులు తదితరులు పాల్గొన్నారు. క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని ఇమ్మానియల్ ప్రార్థనా మందిరానికి వచ్చే పేదలకు జ్యోతుల ప్రకాశరావు దుప్పట్లను పంపిణీ చేశారు. పట్టణంలోని ఇమ్మానియలు ప్రార్థనా మందిరంలో ఆదివారం ఆరాధన కార్యక్రమంలో చర్చి పాస్టర్ భానుప్రసాద్ దైవ సందేశాన్ని ఇచ్చారు. క్రిస్మస్ను పురస్కరించుకొని మానవతా సేవా దృక్పథంతో పేదవారికి దుప్పట్లు అందజేయడం చాలా సంతోషంగా ఉందని ఈ సందర్భంగా చిన్న ప్రకాశరావు తెలియజేశారు. కార్యక్రమంలో సంఘస్థులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సైబర్ నేరాల బారిన పడకుండా నెట్ వాడకందారులు జాగ్రత్త పడాలన్న చైర్మన్. టెక్నాలజీపై అవగాహన సదస్సు. పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో వికసించిన స్నేహామృతం. సందడి చేస్తున్న యువకులు. ఇక ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.